హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో వాక్యము ఈ రీతిగా రాయబడి ఉంది. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. బట్ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ హూ విల్ ఎస్టాబ్లిష్ యూ అండ్ గాడ్ యూ ఫ్రమ్ ద ఈవిల్ వన్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ వాక్యంలో ఉన్నటువంటి సందేశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైల సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ, హామీ, హోప్ అండ్ అష్యూరెన్స్ ఈ సందేశంలో ఉంది. ఏమని బోధిస్తున్నాడంటే, లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ప్రభువు నమ్మదగినవాడు. దేవుని స్వభావంలో అతి ప్రాముఖ్యమైనది ఆయన నమ్మకత్వం. మనుషులు మారిపోవచ్చు, కానీ దేవుడు తన వాగ్దానాల విషయంలో తన ప్రజల పట్ల ఎప్పుడూ నమ్మదగిన వాడే. ఈ నమ్మకత్వం పైనే విశ్వాసుల రక్షణ ఆధారపడి ఉందని మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రభువు ఏంటట? నమ్మదగినవాడు. అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యూ మీన్స్ హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ ఫ్రమ్ ఆల్ సిచ్యువేషన్స్. యేసయ్య మిమ్మల్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. స్థిరపరచుట అంటే విశ్వాసంలోను, దేవుడు బోధించినటువంటి బోధనలోను, ఆయన బోధించేటువంటి మాటలలోను, దేవుడు బోధించేటువంటి సిద్ధాంతంలో మీరు కదలకుండా బలంగా మిమ్మల్ని నిలబెట్టడం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మరి ఆ రోజులలో తెస్సలోనికైలు అబద్ధ బోధకులు మరియు ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల మధ్యలో ఉన్నటువంటి వారు. దేవుడు వారిని ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా పడిపోకుండా బలపరుస్తానని ఈ మాటను వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మిమ్మల్ని ఏం చేస్తాడంట? విశ్వాసంలో స్థిరపరుస్తానని బోధిస్తూ ఉన్నాడు. కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో వాటి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అబద్ధ బోధకుల నుండి వారి నుండి మిమ్మల్ని విడిపించి, అబద్ధ బోధకుల నుండి మిమ్మల్ని విడిపించి దేవుని యొక్క నీతిలో, పరిశుద్ధతలో, వాక్యంలో మిమ్మల్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సాతాను వేసేటువంటి పన్నాగంల నుండి, సాతాను చేసేటువంటి దుష్టత్వం నుండి కూడా మిమ్మల్ని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హీ విల్ గాడ్ యూ ఫ్రమ్ ద ఈవిల్ వన్. బైబిల్లో దుష్టత్వము లేదా దుష్టుడు లేదా ఈవిల్ అనేటువంటి పదాలు సాధారణంగా సాతాను గురించి సూచిస్తాయి. కానీ దేవుడు తన నమ్మకత్వం ద్వారా విశ్వాసులను సాతాను యొక్క శోధనల నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుండి, అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి చెడు నుండి మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటిది? ఈ వాక్య సారాంశం ఏంటిదంటే, దేవుని నమ్మకత్వం అనేది విశ్వాసులను స్థిరంగా ఉంచి, విశ్వాసులను యేసుక్రీస్తు ప్రభులో ఉంచి, విశ్వాసులను దేవుని వాక్యంలో ఉంచి, విశ్వాసులను దేవుని పరిశుద్ధతలో ఉంచి, శోధనలో నుండి, ఇరుకులలో నుండి, ఇబ్బందులలో నుండి, సాతాను, దుష్ట, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం నుండి నిన్ను కాపాడతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అంతేకాకుండా మొదటి ఏంటిదంట? నమ్మదగినవాడు, దుష్టత్వం నుండి మిమ్మల్ని రక్షించి కాచి కాపాడుతానని, అదేవిధంగా స్తోత్రంలోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, దేవుని సన్నిధిలోను మీరు నివసించుటకై మిమ్మల్ని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు నమ్మదగినటువంటి వాడు. నమ్మకం గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు
నమ్మదగిన వాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసంలోనికి మిమ్మల్ని పిలిచిన వాడు యేసుక్రీస్తు ప్రభువే కనుక దేవుడు నమ్మదగిన వాడు. ఈ వాక్యం యొక్క ప్రాధాన్యత ఏం తెలియచేస్తుంది అనంటే, దేవుని నమ్మకత్వం, దేవుని పైన మనకున్నటువంటి నమ్మకత్వం, దేవునిలో ఉన్న నమ్మకత్వం, దేవుణ్ణి మనము నమ్మే విధానమైనటువంటి నమ్మకత్వం, దేవుని నమ్మకత్వం మన పిలుపుకు ఆధారమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అదే రీతిగా 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, మిమ్మును మిమ్మల్ని పిలుచుచున్నవాడు నమ్మకమైన వాడు. అంటే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచేది దేవుని యొక్క నమ్మకత్వమే. కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వంతోనే మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు నమ్మదగిన వాడు గనుక మనల్ని కూడా నమ్మకత్వంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనల్ని పిలుస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడైన నజరేయుడైన నమ్మకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు కనుక మనల్ని పిలుచుచున్నవాడు నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు మనల్ని పిలుస్తున్నాడు కనుక మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచేది నమ్మకత్వమే. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అదే రీతిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక చిన్న ప్రార్థనలో ఒక మాట ఉంటుంది. అదేంటిది? శోధనలోనికి మమ్మును తేక దుష్టత్వం నుండి మమ్మల్ని రక్షించుము అని ఒక మాట ఉంటుంది. అంటే దుష్టత్వం నుండి, దురాత్మ అంధకార శక్తుల నుండి మనల్ని విడిపించి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షిస్తానని, కాపాడుతానని వాగ్దానం చేస్తున్నారు. దుష్టుడి నుండి విమోచనం కోసం యేసు మనకు నేర్పించినటువంటి ప్రార్థనలో మనకిచ్చినటువంటి మాట ఏంటిదనంటే, మనల్ని శోధనలోనికి తేక, ఇరుకు ఇబ్బందుల్లోనికి తేక, బాధల్లోనికి తేక, ఇవన్నీ పెట్టేటువంటి దుష్టుని నుండి మనల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో, మీ విశ్వాస విషయంలో మిమ్మల్ని స్థిరపరచుటకు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు శక్తి కలిగినటువంటి వాడు, శక్తిమంతుడు అని ఏమని బోధిస్తుంది? ఈ వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటిదట? దేవుడు విశ్వాసులను, అంటే నిన్ను, నన్ను, మనలందరినీ కూడా విశ్వాసులను స్థిరపరచడానికి శక్తిమంతుడు. విశ్వాసులను స్థిరపరచడానికి శక్తిమంతుడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆ రీతిగానే యోహాను 17వ అధ్యాయము 15వ వచనంలో, దుష్టుని నుండి కాపాడమని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను కాపాడమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆయన మనల్ని పిలిచినాడు వాడు గనుక, మనల్ని పిలిచిచున్న దేవుడు నమ్మకమైన వాడు గనుక, దేవుడు నమ్మకమైన వాడు. శోధనలో నుండి, దుష్ట దురాత్మ అంధకార శక్తుల్లో నుండి మనల్ని రక్షించి కాచి కాపాడువాడు. విశ్వాస విషయంలో మనలందరినీ కూడా స్థిరపరిచేటువంటి దేవుడు. మన గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక మనము స్తోత్రములు తండ్రి, కనుక మనము దేవుని నమ్మకత్వం మీద ఆధారపడి ఉండాలని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని నమ్మకత్వం అనేది విశ్వాసులను స్థిరంగా ఉంచడానికి, శోధనలో నుండి, దుష్ట దురాత్మ అంధకార శక్తుల బారి నుండి, వాటి యొక్క ప్రభావం నుండి మనల్ని కాపాడే పునాది గల వాక్యమే స్తోత్రం. పునాది గల వాక్యమే ఇది. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఆ వాక్యం ఏంటిది? ప్రభువు నమ్మదగినవాడు, యేసుక్రీస్తు ప్రభువు నమ్మదగినవాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరిచి నజరేయుడైన యేసయ్య దుష్ట దురాత్మ అంధకార శక్తుల నుండి మనల్ని కాపాడును అని ఈ యొక్క వాక్యము మనకు శక్తిని, బలమును, ధైర్యమును ఇస్తుంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, ప్రేమగల తండ్రి, యేసయ్య మీ పరిశుద్ధ ప్రశస్తమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో మా నమ్మకమైన దేవా నీకు స్తోత్రములు. మా నమ్మకమైన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా నమ్మకమైన దేవా మీకు స్తోత్రములు.
మమ్మల్ని స్తోత్రములు ప్రభువా స్థిరపరిచే దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. దుష్టత్వం నుండి ప్రభువా మమ్మల్ని రక్షించి కాచి కాపాడే దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నా యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభువా. మీరు ఎల్లప్పుడూ నమ్మదగిన దేవుడైనందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మా హృదయాలను మా విశ్వాసాన్ని మీరు స్థిరపరచవలసిందిగా వేడుకొనుచున్నాం. నా తండ్రి యేసయ్యా, దుష్టుడైన సాతాను నుండి, లోకంలో ఉన్న ప్రతి దుష్టత్వం నుండి ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాన్ని, అయ్యా మా సంఘంలోకి వచ్చేటువంటి వారిని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ నమ్మకమైన చేతిలోనికి వారిని పెడుతూ ఉండనైతుండగా, మమ్మల్ని కూడా మీ చేతిలోకి అప్పగిస్తూ ఉండనైతుండగా కూడా ప్రభువా మమ్మల్ని అందరినీ కాపాడవలసిందిగా వేడుకొనుచున్నాం. స్తోత్రం తండ్రి. సాతాను నుండి, లోకంలో ఉన్న ప్రతి దుష్టత్వం నుండి మమ్మల్ని, మా కుటుంబాల్ని ప్రభువా, మా రక్త సంబంధులందరినీ ప్రభువా, మా గురించి ప్రార్థన చేసేటువంటి వారిని అందరినీ కూడా ప్రభువా నా యేసయ్యా మీ నామంలో కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ పైన ఉన్నటువంటి అవిశ్వాసం మా జీవితంలో కదలిక లేకుండా, ఏ ఆపద వచ్చినను ప్రభువా మీ కృపలో ప్రభువా మేము బలంగా నిలబడగలిగేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయవలసిందిగా వేడుకొనిచున్నాం. యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థన చేస్తూ ఉండనైతుండగా ఇప్పటి వరకు మీరు పలికిన ఆ యొక్క మాటలన్నీ కూడా ప్రభువా మా జీవితాలలో స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచు పొందుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసుక్రీస్తు ప్రభునామమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనము, సర్వనాశనం, సంపూర్ణ నాశనము కలుగునుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో సాతాను, దుష్ట, దురాత్మ, అంధకార శక్తుల బారి నుండి బాధపడుతున్న దురాత్మ, అంధకార శక్తులారా, బాధిస్తున్న దురాత్మ, అంధకార శక్తులారా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. క్రైస్తవ కుటుంబాలలో, సంసారాలలో గలిబిలి చేస్తున్న దురాత్మ, అంధకార శక్తులారా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో వెళ్ళి పొమ్మని గద్దిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునకే ఘనమైన విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.